వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ గజలక్ష్మి ఆధ్వర్యంలో కిషోర్ వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాల ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మే 2వ తేదీన అన్ని గ్రామాల్లో ప్రారంభించిన తరుణంలో శనివారం రోజున కిషోర్ వికాసం వాసవి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సింహాచలం మాట్లాడుతూ కిషోర్ వికాసం వాసవి శిక్షణ కార్యక్రమాలు కిషోర్ బాలబాలికలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, బాలికలు ఒకరినొకరు పరిచయం చేసుకుని లక్ష్యాలు నిర్ధారించుకోవడం, బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలు నివారణ చర్యలు బాలికలు తప్పనిసరిగా పాటించాలని జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కిషోర్ బాలబాలికల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారని తెలియజేశారు. మేము మండపేట ప్రాజెక్టు మండపేట ఆర్బన్ సెక్టర్ యొక్క ఇన్ఛార్జి సూపర్వైజర్ నేనండి. ప్రస్తుతం మన మండపేట ఆర్బన్ సెక్టర్లో ఈరోజు మేము మే 2 నుంచి జూన్ 10 వరకు జరగవలసిన కిషోర్ వికాస కార్యక్రమంలో మేము జరపడానికి కోసం ఈరోజు మేము ఈ స్కూల్లో వీళ్ళ కిషోర్ వాళ్ళని సేకరించి వాళ్ళకి ఒకరినొకరు పరిచయం చేసి కిషోర్ వాళ్ళకి ఆవశ్యకత ఏంటి, వాళ్ళకి తీసుకుని జాగ్రత్తలు ఏంటి, వాళ్ళ విద్య పట్ల, శారీరకం పట్ల, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాల పట్ల, వాళ్ళు నడవలసిన నడవడిక పట్ల అన్ని రోజులు కూడా అంటే మే 2 నుంచి జూన్ 10 వరకు అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిపించడానికి ఈరోజు ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశాం సార్. ఇది మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం గారు, అలాగే జిఎంఎస్కే వారు, అలాగే మన అంగన్వాడీ కార్యకర్త, నెక్స్ట్ మన ఆశా వర్కర్ గారు, అలాగే మిగతా వార్డు మెంబర్లు దీని విషయంలో జనార్దన స్కూల్లో అందరూ కూడా ఏకమయ్యండి పిల్లలకి ఈ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించాం సార్. ఇది సంపూర్ణంగా జూన్ 10 వరకు కూడా మేము ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ఈ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నట్టుగా తాము తెలియజేస్తున్నాం సార్. మాట్లాడుకున్నాం. ఈ జనార్దన స్కూల్ మండపేట అర్బన్ జనార్దన స్కూల్లో మన అంగన్వాడీ సెంటర్లు 321, 332 సెంటర్లో ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి కిషోర్ బాలికలందరినీ సేకరించి వాళ్ళకి ఎన్నో మంచి విషయాలను చెప్పి ఈ వేసవి సెలవులను వాళ్ళు ఆటపాటలతోనే కాకుండా మంచి విషయాలు ఎన్నో నేర్చుకునే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఈ కార్యక్రమం చేపట్టింది. దీన్ని విజయవంతం చేయడం కోసం మేము సచివాలయం నుండి మహిళా పోలీసులను వచ్చి వాళ్ళకి మహిళా చట్టాలు, ప్రస్తుత పరిస్థితుల్లో బయట బాలికలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి, వాటి గురించి వాళ్ళకి మనోధైర్యం ఎలా రావాలి, అదే కాకుండా కొన్ని శక్తి యాప్ అని కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ యాప్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ కెరీర్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి కోర్సెస్ చదివితే బాగుంటుంది, అలాగే యోగా, మెడిటేషన్ ఇలాంటి మంచి విషయాలు, ఎక్సర్సైజెస్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా బాగుండేలా, ఏదైనా విషయం జరిగినప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా, భయపడి ఇంట్లోనే ఉండి ఇంట్లో పేరెంట్స్ని చెప్పకుండా, టీచర్స్ చెప్పకుండా, వాళ్ళలోనే సబ్మిషన్ అవ్వకుండా బయటికి ధైర్యంగా వచ్చి షేర్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్కి వచ్చి చెప్పేలా, అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కేసు పెట్టేలా చర్యలు తీసుకునేలా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం.